టు అంకుశం న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేరుశెనగ గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. సీసీ కెమెరా ద్వారా స్ట్రాంగ్ రూమ్లను పరిశీలిస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టి దాడి చేసిన పోలీసులు. తెలుగు జాతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నందమూరి రామకృష్ణ. శ్రీ విజయదుర్గ శ్రీ గంగా భవానీ సమేత శ్రీ గౌతమేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కుబడి చెల్లించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కోరుట్ల మండలం ఐలాపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన. జన సైనికుల్లో నూతన ఉత్సాహం నింపుతున్న యువ కెరటం. జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు. పల్నాడు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్. అనంతపురం జిల్లాలో రైతులకు అందజేసే సబ్సిడీ వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం అతి త్వరలో జరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ నాణ్యతను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సింగనమల మండలంలోని లోలూరు గ్రామం వద్దనున్న సాయి సీడ్స్ ఎంటర్ప్రైజెస్ గోడౌన్లో వేరుశెనగ ప్రొక్యూర్మెంట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఇందులో ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? మనకి సార్ మన జిల్లా డెవలప్మెంట్లో 3 వెరైటీస్ మనకి K6 కదిరి 6 అనే వెరైటీస్. కదిరి లేపాక్షి అంటే లేపాక్షి అది వేరు. రాజమహేంద్రవరంలో శ్రీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ నుండి సీసీ కెమెరా ద్వారా పరిశీలిస్తున్న ఆనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెంట ఉన్న పోలీసు సిబ్బంది. ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి దాడి చేసిన పోలీసులు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సీసీటీవీని పగలగొట్టి పెద్దారెడ్డి వర్గీయులపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపిస్తున్న పెద్దారెడ్డి అనుచరులు వీడియో ఫుటేజ్లతో ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ లీగల్ సెల్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సీసీ ఫుటేజ్.
తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల గురించి నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ అందరికీ శుభదినం. మొన్న జరిగిన ఏపీ ఎన్నికలో ఎన్నడూ కనివిని ఎరగని మునుపెన్నడూ చూడని విధంగా ఓటింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, పక్కనున్న రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారందరూ ఈ ఓటింగ్ లో పాల్గొనేందుకు కదిలి వచ్చారు. అలా కదిలి వచ్చిన తెలుగు జాతికి, తెలుగు యువతకి, తెలుగు మహిళలకు, ఓటరు మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కావడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ భారీ ఎత్తున చాలా దూరాల నుంచి తరలివచ్చారు. మీరందరూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేసినందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది తథ్యం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపించినందుకు యువతి యువకులకు, ఓటర్ మహాశయులకు, తెలుగు జాతి మొత్తానికి పేరు పేరున మా తెలుగుదేశం పార్టీ తరపున, కుటుంబ తరపున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు, అభినందనలు తెలియజేస్తూ మీ నందమూరి రామకృష్ణ. అందరికీ శుభదినం. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు ఎన్నడూ కను విని ఎరుగుని చూడని విధముగా అత్యధిక సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా, పక్క రాష్ట్రాల నుండి కాకుండా ప్రపంచ నలుమూల నుండి తరలి వచ్చిన తెలుగు జాతికి, తెలుగు యువతకు, తెలుగు మహిళలకు, ఓటర్ల మహాశయులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాక్షస పరిపాలన నుండి విముక్తి కావడానికి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ చాలా దూరం నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చి మన తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు ఓటు వేసినందున మంచి మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది తథ్యం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తున్నందుకు మీ యువతి యువకులకు, ఓటర్ల మహాశయులకు, యావత్ తెలుగు జాతికి అందరికీ పేరు పేరున మా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ నందమూరి రామకృష్ణ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జోహార్ అన్ ఎన్టీఆర్. రాజమహేంద్రవరంలో శ్రీ విజయదుర్గ శ్రీ గంగా భవానీ సమేత శ్రీ గౌతమేశ్వర స్వామి దేవస్థానంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీట్ కేటాయిస్తే దర్శనానికి తీసుకొస్తామని మొక్కుకున్నారు. నల్లమిల్లికి సీట్ కేటాయించడంతో ఈ రోజు టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఓం టీవీ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి 108 కొబ్బరికాయలు మొక్కుబడి చెల్లించుకున్న అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బాసి కర్రి శ్రీనివాసరెడ్డి, నెంబర్ 1 శ్రీను, సురేష్ రెడ్డి, రామరెడ్డి, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ओम श्री काल भैरवेश्वर स्वामी कथम आनंद कर्पूर नीराजन समर्पयामि। ओम मध्य मध्य पानी समर्पयामि। मनो वांछा కోరుట్ల మండలం ఐలాపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించిన ఉపాధి హామీ కూలీలు సర్వే చేసి ఉపాధి హామీ పని కల్పిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో తిరిగి వెళ్లిన కూలీలు
రాని మమ్మల్ని ఒక కుక్క లెక్క గెలుముతున్నారు. పనికి రాకుండా జాబ్ కన్నా మెరుగుతామంటారు. పనికి రాకుండా జాబ్ కన్నా మెరుగు కొట్టేస్తామంటారు. జాబ్ కార్డు తీసేస్తామంటారు. ఈ పనికి పోతేనేమో సెల్లుకుంటలకి వెళ్ళి ఏలూరు ఇది మాది అని తడి కొడుతురు. ఎన్ని రోజులే? 11 రోజుల నుంచి పని లేదు. తక్కువ పని అవుతుంది. పని కాకుండా మీకు అయితే ఇస్తుండ్రు కదా డబ్బులు. ఇప్పుడు 11 రోజుల నుంచి డబ్బులు మాట్లాడతారా? మాట్లాడండి. నేను చెప్తున్నా అట్లా మీరైనా సరే మీరు ఆ రోజు ఆ పొద్దున గ్రామ పంచాయతీ కాడికి మా సర్వేరు మా గిరిదారు మా బీఆర్ఏలు 9 గంటలకు ఉంటారు. ఇక్కడ గ్రామ పంచాయతీ అంటారు సోమానాడు. అక్కడి నుంచి వెళ్ళి నరసింహలకుంట పోతారు. అదైనాక బూరుపల్లికుంటారు. ఆ 2 గుంటల బౌండరీ ఎక్కడ దాకా మీరు అన్న పరంపో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ అస్తిత్వం ఉందో అక్కడ దాకా సర్వే వేస్తారు మా వాళ్ళు. అది అది మేము నిర్ణయిస్తాం. అది పట్లైనా కాదా మీరు పట్టలు చేయండి. పట్టలు ఎట్లా చేస్తే తప్పే కదా, చేస్తే తప్పు అనుభవించాల్సిందే. అది ఇప్పుడు ఎట్లా అంటావు? పట్లని వాళ్ళు అంటారు, నువ్వు వాళ్ళ మాట ఎట్లా అంటావు? నేను అనేది అంటే సోమవారం నాడు మాత్రం వీటిని వేస్తా అంటున్నా. ఆ తర్వాత మిగతా కూడా వేస్తా అంటున్నారు. అట్లా అన్నీ వేస్తా మీరు ఇటు సపోర్ట్ అన్నీ ఇస్తాను. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద రైతులకు మద్దతుగా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మెట్పల్లి ఎంపీపీ మారుసాయిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, ప్రతాప్ రెడ్డి, మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. రైతుల ఐక్యత, రైతులానిదే
బోనస్ ను వెంటనే దొడ్డు వడ్లకు 500 బోనస్ ను వెంటనే మోసపూరిత కాంగ్రెస్ మోసపూరిత కాంగ్రెస్ మోసపూరిత కాంగ్రెస్ జై తెలంగాణ రైతుల ఐక్యత వరికి 500 బోనస్ వెంటనే అడిచిన ధాన్యాన్ని వెంటనే జై జవాన్ రైతుల ఐక్యత అయితే భారత రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే రైతులందరం కలిసి నియోజకవర్గ స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తక్షణమే ఏదైతే ఖరీఫ్లోనే మేము 500 రూపాయల దొడ్డడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు మళ్ళీ ఈ మే 15వ తారీఖు నాడు నిన్న ఏమంటాడంటే మళ్ళీ మేము సన్నవడ్లకి తప్ప దొడ్డడ్లకి ఏమని చెప్పంటాడు. ఇది సరైన పద్ధతి కాదు. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికైనా భారత రాష్ట్ర సమితి ముందుంటుంది. అదే పద్ధతిలో ఎక్కడైతే కళ్ళాలలో తడిసిన ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని కూడా వెంటనే ఎలాంటి కటింగ్ లేకుండా దాన్ని మిల్లులకు చేరవేసి రైతులు లాభం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి మన కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు వారి పిలుపు మేరకు ఈనాడు రైతు మరి మొత్తం తరలి వచ్చి మరి ఏదైతే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మరి ఉచిత వాగ్దానాలు ఉచిత హామీలను మరి ఎండగట్టడానికి ఈనాడు రైతులు ఒక మెట్పల్లి ప్రాంతం నుంచి అందరూ కదలి వచ్చి ఈనాడు నిరసన కార్యక్రమం అలాగే మరి ఆర్డీఓ గారికి మరి విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి సందర్భం ఏంటంటే మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు మరి నేను ఏదో చేస్తా అని ఎన్నికల వాగ్దానాలు రైతు బంధు రైతు బీమా రైతు అది ఇదని ఎన్నో చెప్పిండు. మరి ఇవాళ మరి ఆయన మొన్న ఎన్నికలు కాగానే మరి ఏదైతే దొడ్డు వడ్లకు సన్న వడ్లకు ఏదైతే రైతులకు మరి బోనస్గా మరి 500 రూపాయలు ఇస్తానని చెప్పిండు. మరి అది కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈనాడు దొడ్డు వడ్లకు లేదు ఒక సన్న వడ్లకి అంటాడు, ఇంకా 4 తర్వాత సన్న వడ్లకు లేదు మళ్ళీ ఇంకో దానికి అంటాడు. అంటే ఈ నీచమైన మరి వాగ్దానాలతోటి మరి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఇవాళ రైతులను దగా చేస్తూ మరి ఈనాడు ఈ ప్రజాపాలన చేస్తున్నాడు. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. ఈనాడు రైతులందరూ ఏకతాటిపై నిలిచి ఈనాడు ఈ ప్రభుత్వ ఏదైతే ఉచిత వాగ్దానంలో దాన్ని ఎండగట్టడానికి ఇవాళ వచ్చిన సోదరులందరికీ రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు సెలవు తీసుకుంటాం. ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు రైతులోకమంతా తరలివచ్చి ఇలా రైతులకు బోనస్ ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తెల్లారి నుంచే మాట మార్చి మేము దొడ్డార్లకు అనలేము, సన్నబట్లకు ఇస్తాము, మేము దొడ్డార్లకు ఇయ్యమనే జన సైనికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్న యువ కెరటం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఈ రోజు ఆ రోజు అని కాకుండా ప్రతిరోజు జన సైనికులతో మమైకమై తిరుగుతూ ఎలక్షన్లు అవ్వలేదా ఇంకా ఉన్నాయా అనేటట్టుగా ప్రతిరోజు ప్రతి గ్రామం తిరుగుతూ జన సైనికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా జగ్గంపేట నియోజకవర్గాన్ని ఎంతో బలోపేతం చేసే దిశగా ఆయన ఎంతో కృషి చేస్తూ జన సైనికుల్లో వీర మహిళల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ప్రతిరోజు తిరుగుతుంటే ప్రతి గ్రామంలో 500కు పైగా జన సైనికులతో ప్రతిరోజు విజయ ఉత్సవం సమావేశాలు పెట్టుకుంటూ మళ్లీ ఎలక్షన్లు వచ్చాయా అనేటట్టుగా ప్రతి ఒక్కరిని ఆనందచర్యాలతో ముంచేస్తూ ముందుకు సాగిపోతున్న తుమ్మలపల్లి రమేష్ ని చూస్తుంటే జన సైన్యంలో నూతన ఉత్సాహంతో ఇంకా పనిచేయాలనిపించే దిశగా ఆయన వేసే ప్రతి అడుగు ప్రతి ఒక్కరిని ఆనందచర్యాలకు గురిచేస్తుంది. అలాగే 15వ తేదీ బుధవారం గండేపల్లి మండలం మల్లేపల్లి జన సైనికులతో ముందుగానే విజయోత్సవాలు జరుపుకున్నారు. అలాగే 16వ తేదీ గురువారం కిర్లంపూడి మండలం బురుగుపూడి గ్రామంలో జన సైనికులతో మమైకమై రాబోయేది జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వమే అంటూ ముందుగానే విజయోత్సవాలు జరుపుకుంటున్న తుమ్మలపల్లి రమేష్ అలాగే మన గ్రామ జనసేన యువకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి
మొన్న జరిగిన ఎన్నికల్లో మే 13 జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు. దానికి మన నాయకుడు ఇన్ఛార్జ్ అయినట్టు తొమ్మిది కూడా మీకు మంచి ఆదేశాలు ఇచ్చి మీరు అందరూ కష్టపడి ఈ ఎలక్షన్లో చాలా బాగా చేశారు. మీ రుణం అయితే మేము తీర్చుకోలేనిది. మరి మనందరం కలిసి రేపు రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేసుకుందామని, మా వల్ల ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా మీరు మాకు మళ్ళీ తెలియజేసి మనందరం కూడా కుటుంబ సభ్యుల్లో ఉండాలి, కానీ విడిపోయే పరిస్థితి రాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రమేష్ గారిని మీ అందరినీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు. పల్నాడు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఎస్పీ పల్నాడు జిల్లాలో 2 రోజుల క్రితం జరిగిన ఘటనల నేపథ్యంలో పలు అనుమానిత ప్రాంతాల్లో పోలీసు బలగాలతో గార్డెన్ సర్చ్ చేయించిన ఎస్పీ పిన్నెల్లి గ్రామంలో గార్డెన్ సర్చ్ నిర్వహించగా లభించిన మరణాయుధాలు మరియు పెట్రోల్ నింపిన సీసాలు గుర్తించిన దాచపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసు అధికారులను అప్రమత్తంగా చేసి అనుమానిత కొత్త వ్యక్తులను మరియు మరణాయుధాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించడానికి ఎక్కడికక్కడ ముమ్మరం సోదాలు నిర్వహించామని ఆదేశించడం జరిగింది. మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లనే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇళ్ళు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానీ భాష తండా పెదనన్ని అన్న వాళ్ళ ఇళ్ళ మీద ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లనే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుకున్న బాటిల్ దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాం. అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఎక్కడ తయారవుతున్నాయి సార్ బాంబులు? ఎవరో ఒక అతను ఇంట్లో తయారు చేస్తున్నాడని సమాచారం, అతని పేరు తెలిసింది, వెరిఫై చేసి తీసుకొస్తాం, అరెస్ట్ చేసి. ఇవి ఎన్ని గృహాల్లో తీసుకొచ్చింది? 2 ఇల్లులు అండి. ఈ మొత్తం కూడా? ఈ మొత్తం 2 ఇల్లుల్లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వేరుశెనగ గోడౌన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. సీసీ కెమెరా ద్వారా స్ట్రాంగ్ రూమ్లను పరిశీలిస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టి దాడి చేసిన పోలీసులు. తెలుగు జాతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నందమూరి రామకృష్ణ. శ్రీ విజయదుర్గ శ్రీ గంగా భవానీ సమేత శ్రీ గౌతమేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కుబడి చెల్లించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కోరుట్ల మండలం ఐలాపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించాలని తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన. జన సైనికుల్లో నూతన ఉత్సాహం నింపుతున్న యువ కెరటం జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు పల్నాడు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్.